కశ్మీర్లో కొండ ప్రాంతాల్లో నుంచి వరద ఉప్పొంగుతూ ఉంటే చూడండి నివాసాలు ఉన్నాయి అక్కడ ట్రక్ వెళ్తోంది. సో చాలా వేగంగా ఆ నీటి ప్రవాహంలో నుంచి ట్రక్ కొట్టుకు వెళ్తోంది. మరోవైపుగా హిమాచల్ ప్రదేశ్ కశ్మీర్ ఇటువంటి హిమాచల్ కశ్మీర్లో ఇంకో విజువల్ చూడండి, కార్లన్నీ నీట మునిగిపోయాయి. పెద్ద ఎత్తున ఆ కార్లన్నీ కూడా కొట్టుకుపోతున్నాయి. సో ఆ విజువల్స్ ని ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇక్కడ కశ్మీర్ చూడండి, కశ్మీర్లో ఒక ట్రక్ కొట్టుకుపోవడం, ఆ తర్వాత కార్లన్నీ కూడా పూర్తిగా కొట్టుకుపోయే విజువల్స్ కనబడుతుంది. ఇక్కడ చూడండి, ఇది ట్రక్, ఇదంతా ట్రక్, చాలా హెవీ వెయిట్, బేసిక్ గా ఒక 10 టన్నుల వెయిట్ గల ఆ ట్రక్కే ఆ నీటి ప్రవాహాలు అలా కొట్టుకుపోతుంది అని అంటే చూడండి. ఇక్కడ పక్కనే మరి నివాసాలు కూడా ఉన్నాయి, అక్కడ కల్వర్ట్ ఉంది, ఆ గోడ కనుక లేకపోయి ఉంటే నీటి ప్రవాహం మొత్తం కూడా అటువైపుగా వెళ్ళిపోయేది. సో కశ్మీర్లో ఇంకో చోట కూడా సిచ్యువేషన్. సో ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ చూడండి, ఇక్కడ బిల్డింగ్, ఇది 5 స్టార్ బిల్డింగ్, సిమ్లాలోని 5 స్టార్ బిల్డింగ్ అనే ఒక హోటల్, అది రెసిడెన్స్ హోటల్. సో హోటల్లో 30 మంది అందులో అప్పటికే కస్టమర్స్ వచ్చి ఉన్నారు. సో ఈ హోటల్ కింద ఒక్కసారిగా నదీ ప్రవాహం ఎక్కువైపోయింది. సో కోతకు గురైంది, ఆ మట్టి మొత్తం కూడా కోతకు గురైంది. దీంతో హోటల్ వన్ సైడ్ గా పడిపోయింది. వన్ సైడ్ గా ఒరిగి అటు నీటిలో పడిపోవడంతో ఆ హోటల్లో ఉన్నటువంటి 10 మంది ఆ నీటిలో కొట్టుకుపోయారు. 20 మందిని కాపాడగలిగారు, కానీ 10 మంది పూర్తిగా కుప్పగూలిపోయారు. ఇంకో చోట ఇటువంటి విజువల్ ఉత్తరాఖండ్ లో కూడా ఉంది. ఉత్తరాఖండ్ విజువల్ చూడండి, నదీ ప్రవాహం ఎలా ఉప్పొంగుతుంది అనేది. అటువైపు రోడ్డు అంతా కూడా, సో రోడ్డు నుంచి ఒక్కసారిగా వారంతా రోడ్డు తెగిపోయింది, పూర్తిగా ధ్వంసమైంది, కొండ చెరలు విరిగిపడ్డాయి. చూడండి, ఇదంతా కూడా నివాసాలే, పైన కనిపించవన్నీ నివాసాలే. ఆ నివాసాల ప్రాంతాల మధ్యలో నుంచి ఇదొక బహుశా బ్రిడ్జ్ అయి ఉంటుంది. సో నివాస ప్రాంతాల మధ్యలో నుంచే పెద్ద ఎత్తున ఆ నీటి ప్రవాహం వెళ్తోంది. మరోవైపుగా జార్ఖండ్ లో ఒక వ్యక్తి డైరెక్ట్ గా నీళ్లు వస్తున్నాయి, ప్రవాహం ఎక్కువగా ఉందని చెప్పినా కూడా వినిపించుకోకుండా ఆ నీటి ప్రవాహంలో నుంచి వేగంగా బైక్ డ్రైవ్ చేస్తూ రావడంతో ఆ చెట్టుకు చిక్కున్నాడు. సో ప్రజెంట్ ఇటువంటి దృశ్యాలు ఉత్తర భారతదేశంలో ఎక్కడ చూసిన పరిస్థితి అనుకోండి. జార్ఖండ్, సిక్కిం వివిధ ప్రాంతాల ఇటువంటి పరిస్థితి. మళ్ళీ చెప్తున్నా మీకు నేను, జార్ఖండ్ లోని తూర్పు సిక్బూమ్ జిల్లాలో ఒక ఆశ్రమ పాఠశాల నీటిలో మునిగిపోయింది. ఆ సమయంలో సుమారుగా 162 మంది విద్యార్థులు అందులోనే చిక్కుకొని పోయారు. మరి వారి పరిస్థితి ఏంటి అది ఇంకా కొంత డౌట్ఫుల్ గానే ఉంది. సో మరో వారం రోజుల పాటుగా ఈ రకంగానే భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఒకసారి ఆ లైవ్ విజువల్స్ చూద్దాం. मतलब कई नदी आई, भयंकर नदी, सबसे बड़ी बहुत साल बाद तो छतन उड़ गया यार, बहुत साल बाद आई नदी, बहुत साल बाद आज गिनती సో ఇది ఉత్తర భారతదేశ వ్యాప్తంగా ఉన్న పరిస్థితి. ఇప్పటికే మనం చూసాం సౌత్ ఇండియాలో గతేడాది కేరళ ఎటువంటి వరద బీభత్సం సృష్టించబడిందని చెప్పి. ఇప్పుడు కూడా అదే స్థాయిలో వివిధ రాష్ట్రాల్లో, అటు ఉత్తరాఖండ్ కానివ్వండి, జమ్మూ కాశ్మీర్ కానివ్వండి, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తూ ఉన్నాయి. చాలా మంది ఆ వరద నీటిలో చిక్కుకుపోయి కొట్టుకుపోతున్నారు. దానికి ఇంకా లెక్కపత్రం అనేది, బికాస్ వివిధ ప్రాంతాల్లో అంతా కూడా ఒకే కామన్ సినారియో ఉంది కాబట్టి పెద్దగా అడ్రస్ చేయలేకపోతున్నాం. సో జార్ఖండ్ లో సిక్బూమ్ జిల్లాలో 162 మంది విద్యార్థులు ఒక ఆశ్రమ పాఠశాల చదువుతుండగా వరద వారిని ముంచెత్తింది. మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి శిల్ప అందుబాటులో. శిల్ప, ఉత్తర భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా వర్షాలు బీభత్సం సృష్టిస్తూ ఉన్నాయి. చాలా పెద్ద ఎత్తున అక్కడ మరణాలు సంభవిస్తున్నాయి, నీటిలో కొట్టుకుపోతున్నారు. ఇంకా వారం రోజుల పాటుగా అక్కడ వర్షపాతం ఉండే అవకాశం నుంచి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నాయి? ప్రస్తుతానికి ఆ క్యాజువాలిటీస్ లెక్క ఏంటి? ఉత్తరాది రాష్ట్రాల్లో కుండపోత వృక్షాలతో మొత్తం కూడా అతలాకుతలం అవుతుంది. ఉత్తర భారతదేశం మొత్తం కూడా జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రధానంగా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలతో అక్కడ మొత్తం కూడా వస్తున్నాయి. గత నిన్నటి నుంచి కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది. ప్రధానంగా చాలా చోట్ల కూడా జాతీయ రహదారులపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. చాలా రహదారులు మూసివేశారు, మూతపడ్డాయి.
దీనితో జనజీవనం కూడా అస్తవ్యస్తమై చాలా చోట్ల అంత రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మొత్తం కూడా ఒక్కసారిగా ఈ వర్షాలు ముంచెత్తడంతో ఎక్కడికక్కడికి జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇంకోవైపు ఏదైతే నిర్మాణంలో ఉన్నటువంటి హోటల్లో ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ సమయంలో 30 మంది సిబ్బంది ఉన్నట్లు ఒకవైపు అధికారులు చెప్పారు. దాంట్లో 20 మందిని అటు SDRF బృందాలు వారిని రక్షించినట్లు కూడా ప్రస్తుతం తెలుస్తుంది. ఇందులో 10 మంది కూడా మిస్ అయినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఒకవైపు నైరుతి ఋతుపవనాలు అటు నార్త్ స్టేట్స్ కు ఒక రీచ్ అవడంతో ఈ వర్షాలు కూడా ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఇటు ఉత్తరాది రాష్ట్రాల మొత్తం కూడా రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. ఇంకోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో సౌత్ స్టేట్స్ తో పోల్చుకుంటే ఉత్తర స్టేట్ లో ఎక్కువగా ఉంటే దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఉరుములు మెరుపుతో కూడినటువంటి భారీ ఈదురుగాలతో కూడినటువంటి వర్షం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా ఒకవైపు అధికారులు అంచనా వేస్తున్నారు. దాదాపు 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువనే వర్షం నమోదైనట్టు కూడా చెప్తున్నారు. జనరల్ గా 10 సెంటీమీటర్లు అవుతూనే ఎక్కువ వర్షము దాని ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంటది. అలాంటిది దాదాపు 20 సెంటీమీటర్ల అత్యధికంగా 20 సెంటీమీటర్లు ఏంటంటే దాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది అక్కడ వర్ష ప్రభావం ఏ విధంగా ఉన్నదో. ఇంకోవైపు చాలా మంది చిక్కుకున్నారు. ఇప్పటికీ అక్కడ మొత్తం కూడా అత్యవసరం వెహికల్స్ మాత్రమే అలౌ చేస్తున్నారు. మిగతా వాళ్ళని కూడా ఎవరిని కూడా అలౌ చేయడం లేదు. ఇంకోవైపు ఇప్పటికే ఉత్తరాఖండ్ లో చార్ధామ్ యాత్ర కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం ఇలాంటి వాతావరణం ఉండడంతో ఇప్పటికే దాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. ఎవరైతే అటు చార్ధామ్ యాత్ర కావచ్చు, ఇంకోవైపు డెహ్రాడూన్ లో ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా యాత్రకి వెళ్లే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అక్కడనే ఉండాలి, వాళ్ళు ముందుకు వెళ్ళొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులతో ఎప్పటికప్పటికి అప్రమత్తం చేస్తున్నారు. ఇంకోవైపు ఇప్పటికే IMD కూడా అంచనా వేస్తుంది. ఇప్పటికే రెడ్ అలర్ట్ వచ్చే వారం రోజుల పాటు ఇంకా గతంలో చూసినాం కేరళలో ఏ విధంగా వర్షంతో అక్కడ అతలాకుతమైందో. ఇప్పుడు అదే సిచ్యువేషన్ ఇటు ఉత్తర రాష్ట్రంలో ఉత్తరాదిన కూడా కొనసాగడంతో ఒక్కసారిగా జనజీవనం అయితే అస్తవ్యస్తమైంది. కానీ ఎవరు కూడా ఊహించలేదు. గతంలో ఎప్పుడు కూడా ఇంత ఎఫెక్ట్ అయితే కనిపించలేదు. కానీ ఒకవైపు నైరుతి ఋతుపవనాల ఎఫెక్ట్, ఇంకోవైపు అల్పపీడనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో మొత్తం కూడా జనజీవనం అస్తవ్యస్తమైంది. ఎవరిని కూడా బయటికి రావద్దు అంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఏదైతే శిథిలావస్థకు చెందిన భవనాల నుంచి కూడా విడిచి వెళ్లాలంటూ కూడా సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి రిహాబిలిటేషన్ సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు. అక్కడ తలదాచుకోవాలంటూ కూడా ఇప్పటికీ అధికారులు సూచిస్తున్నారు. మొత్తం మీద మరి వారం రోజుల పాటు ఇదే పరిస్థితుల్లో ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దంటూ కూడా అధికారులు అయితే వాళ్ళని హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. శిల్ప, సో పెద్ద ఎత్తున ఉత్తరాది రాష్ట్రాలన్నీ వణికిపోతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున అక్కడ భారీ వర్షపాతం నమోదవుతోంది. వాగులు వంకలన్నీ ఉప్పొంగుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున అక్కడ నివాసాలను ఏదైతే పురాతన భవనాలు ఉంటాయో వాటన్నిటిని వదిలేసి రిహాబిటేషన్కి చేరుకోవాలని చెప్పి వారు అధికారులంతా హెచ్చరిస్తున్నారు. మరో వారం రోజుల పాటుగా ఇదే రకంగా వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్టుగా చెప్తోంది. బంగాళాఖాతంపై అల్పపీడనం ప్రభావంతో ఇటు దక్షిణాది రాష్ట్రాల కంటే కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వర్షపాతం ఉండే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. జనరల్గా 5 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతం అయితేనే చాలా పెద్ద వర్షపాతంగా భావించేటువంటి పరిస్థితుల్లో నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతోంది ఉత్తరాది రాష్ట్రంలో. అక్కడ సినారీ ఎటువంటి విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సో మరో వారం రోజుల పాటు కనుక పరిస్థితి రకంగా